మేము ఇంత బాధపడుతున్నాం కదా, మాకేం వస్తున్నాయి చెప్పు. పేదోళ్ళకి చేయాలి. ఇప్పుడు మా సొంటోళ్ళకి ఏం కూర్చోలేదు, ఇల్లు లేదు, ఆకిల్ లేదు. మా సొంటోళ్ళకి చేయాలంటే తిరిగి అమ్ముకునేటోళ్ళకు ఏముంది చెప్పు. వాళ్ళనే బాగు చేస్తాంటివి, ఉన్నోళ్ళనే బాగు చేస్తాంటివి, లేని వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇల్లు ఆకిలో ఇంత అదో ఇదో ఇవ్వాలి కదా సారు. పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తున్నారు కదా, 4000 వస్తుందా మరి? 4000 ఆడ చేసిండు వాడు, చేయలేదు కదా. మాకు కూడా 2000 చేసిండు కదా ఆయన. 4000 చేస్తున్నప్పుడు 4000 చేయాలి. బస్సులు ఎందుకు పెట్టిండు ఫ్రీగా చెప్పండి? ఆయన ఎందుకు పెట్టిండు? అట్లా పెట్టకూడదు కదా. ఇందిరమ్మ ఇల్లు వచ్చా మీ ఏరియాలో ఎవరికన్నా? మాకు రాలేదు ఇందిరమ్మ రాలేదు. సో అంటే ఏమంటారు, అప్పటి ప్రభుత్వం బాగుందా ఇప్పటి ప్రభుత్వం బాగుందా? అప్పుడే మంచిగా ఉంది సార్, ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉంది. కేశవారు ఉన్నప్పుడే బాగుంది. పేదోళ్ళకు ఏదైనా పేదోళ్ళకి ఇచ్చిండు అట్లా. రేవంత్ రెడ్డి మరి ఎటువంటి పథకాలు పెడితే బాగుంటది, ఇంకా జనాలకు ఎట్లుంటే బాగుంటది? బస్సులు తీసేసి వాళ్ళు కార్లోళ్ళు ఆటోలోళ్ళు బతుకుతట్టుగా, వాళ్ళు పేదోళ్ళు కదా సార్. పేదోళ్ళు ఉన్నారని ఏదో అప్పు చేసో కొనుక్కుర్రు. వాళ్ళు బతకాలి కదా, అందరు పేదోళ్ళు బతకాలి కదా. మీరు లేకుండా బస్సులు బంద్ చేసి ఆడోళ్ళకు లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇంట్లో ఏదైనా సాయం చేస్తే వాళ్ళు బతుకుతారు కదా. బస్సులు ఎందుకు? జీరో బిల్ వస్తుందా మీకు? కరెంట్ బిల్ ఎట్లా వస్తుంది? మేము కరెంట్ బిల్లు కడుతూనే ఉన్నాం సార్, మాకు రాలేదు. 200 యూనిట్ల లోపు జీరో బిల్ ఇస్తా అని చెప్పారు కదా, ఇవ్వలేదు. అది మాకు కూడా ఇవ్వలేదు. లేదు మేము మాసుంటోళ్ళకన్నా ఇవ్వాలి కదా. ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇట్లా బీదోళ్ళకన్నా సాయం చేయాలి కదా. 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఇవ్వలేదు సార్, ఏది ఇవ్వలేదు. సిలిండర్ ఇవ్వలేదు, పింఛను 4000 అన్న పింఛను ఇవ్వలేదు, ఏదో 2500 అన్న అయ్యి ఇవ్వలేదు, ఏది లేదు సార్. ఇది ఇప్పుడు కళ్యాణ లక్ష్మి గానీ షాదీ ముబారక్ లో ఇంత ముందు ₹1,00,000 వరకు ఇస్తుండే కదా, ఆయన ఇచ్చిండు, ఈయన ఇవ్వలే ఇంతవరకు. ఇంకా అంటే తులం బంగారం కల్పిస్తున్నాడు కదా. మరి తులం బంగారం కల్పించేది మేము కేశవారికి ఇట్లా ఆడపిల్లలు ఉన్నారు, మీ ఇట్లా కావాలంటే ఎమ్మట పంపించేవాడు. ఇప్పుడు ఏది పంపించట్లేదు కదా. ఇప్పుడు రావట్లేదు. తులం బంగారం కూడా రావట్లేదు. ఓకే, అంటే తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో మరి ఏ ప్రభుత్వం వస్తా అంటారు? కేశవారితోనే మంచిగా ఉంటుంది. కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అంటారు. కేశవారితో